వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకటాక్ష సిద్ధిరస్తు. తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు అక్కడక్కడ. టీడీపీ వాళ్ళు పెట్టారా లేకపోతే హిందువులు ఏదో మొత్తానికి ఫ్లెక్సీలు అయితే కనపడ్డాయి. ఆ ఫ్లెక్సీలు వైసీపీ వాళ్ళు ఇచ్చేశారు. మహాపాపం అని నువ్వు ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన జనానికి తెలీదా? ప్రపంచం మొత్తం తెలుసు మహాపాపం అని. ప్రపంచం మొత్తం వీళ్ళు చేసింది మహాపాపం, అతి దారుణమైన పని, జన్మలో ఏ మగవాడు చేయలేనటువంటి పని అని చెప్పి ప్రపంచం మొత్తం తెలుసు. దానికి మీరు ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు? టీడీపీ వాళ్ళైనా సరే, ఆ తర్వాత భక్తులైనా సరే, అంతగా మనం చెయ్యాలి అని అనుకుంటే తిరుమల పాదయాత్ర పెట్టండి. ఓ 10,000 మంది 20,000 మంది హిందువులతో దిగిరాదా గవర్నమెంట్? అవన్నీ ఎందుకు చేయరు? ఫ్లెక్సీ పెట్టినందువల్ల ఉపయోగం ఏంటి? పాదయాత్ర ఫ్లెక్సీ చూసాం. మీరు అన్నారు పాదయాత్రకు వస్తారా? అసలు రియాక్షనే అక్కడక్కడ రియాక్షన్ ఇస్తున్న వాళ్ళు పాదయాత్రకు వస్తారా అంతమంది? అసలు ఫస్ట్ హిందువుల్లో యూనిటీ ఉందా? ఇప్పుడు ఎందుకన్నానంటే ఈ మాట, ఇందాక మీతో కూడా ఇది డిస్కస్ చేశాను. ఎందుకన్నానంటే ఈ మాట, హిందూ గుళ్ళని ఇష్టం వచ్చినట్టు పగలగొట్టినా, మలమూత్ర విసర్జనాలు చేసినా వాడు పిచ్చోడు అని ముద్రేస్తున్నారు పోలీసు వాళ్ళు. అతను ముస్లిమే అయినా పిచ్చోడు. వాడు ముస్లిం అన్న వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కళ్ళన్నా ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలే? అసలు గుడి మీద మలమూత్ర విసర్జన చేసినా, గొడగొట్టినా పిచ్చోడు అంటే జనాలు వదిలేస్తారా? ఇప్పుడు అదే పిచ్చితనంతో హిందువులందరూ కలిసి ఒక తెలియని టైములో ఆ తర్వాత ఇప్పుడు మసీదులో 10 వదిలిపెట్టమనండి, అవి చేయగలుగుతారా మన వాళ్ళు? కొంతవరకు హిందువుల్ని గొప్పగా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే మనకి సంస్కారం ఉంది, వాళ్ళకి సంస్కారం లేదు. ఎస్పెషల్లీ ముస్లింకి అసలు లేదు. ఎందుకు లేదంటున్నానంటే, వాళ్ళ ఇంట్లో పుట్టిన చిన్నపిల్లాడితో సహా ఊహ తెలిసిన తర్వాత కోడినో మేకనో కోస్తూ ఉంటే దగ్గర కూర్చోబెట్టుకుని కోస్తారు. అది వాడు చూసి 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 పెరిగి పెద్దవాడైపోయి కోడైనా ఒకటే పేకైనా ఒకటే అని తయారవుతున్నట్టు. తప్పెవరిది? పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులదా? ఇలాంటి అలవాట్లు నేర్పుతున్న తల్లిదండ్రులదా? ఇక్కడ తప్పు ఎవరిది అనేటువంటిది పక్కన పెడితే ముస్లిమ్స్ లో అందరూ కలుస్తారు, హిందువుల్లో ఎందుకు యూనిటీగా ఉండరు? ఆ యూనిటీ అనేది ఎప్పుడు వస్తుంది? అప్పుడు బాగుపడతాం, లేకపోతే కష్టమే. అక్కడ దాకా ఎందుకండి? క్రిస్టియన్ ఏదైనా చేయండి, ఆల్ ఆఫ్ సడన్ 400-500 మంది పోగొతారు. మన వాళ్ళని ఏదన్నా చేయండి, వచ్చి మనల్ని కొట్టేళ్తారు. ఏంటంటే హిందువుల్లో పడిపోయినటువంటి ఒక పెద్ద ఇదేంటంటే, మన పని మనం చేసుకుంటున్నాం, మన భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం, మన అప్పులు మన గోళ మనం వస్తున్నాం, మళ్ళీ ఈ గోళ్ళన్నీ ఎందుకు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. మనం అందరం కలిసి యూనిటీగా ఉండక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే, వాడు వచ్చొచ్చబోసాడు, నువ్వు వెళ్ళి 10 వదిలిపెట్టు మసీదులో. ఆల్టర్నేటివ్ గా ఇమీడియట్ గా మీరు వేసే క్వశ్చన్ ఏంటి? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటాం, లేదా మతానికి గొడవలు వస్తాయి అంటాం. ఇప్పుడు రావట్లేదా? నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం కదా మనం. ఇప్పుడు రాని మత గొడవలు అప్పుడు ఎందుకు వస్తాయి? మీ వాడు ధ్వంసం చేశాడు, ఉచ్చబోసాడు, మేము ఇట్లా చేసాం, తప్పేంటి? దీనికి ఎండింగ్ ఉండదండి, స్టార్టింగే ఉంటుంది. ఎండింగ్ లేని ప్రశ్నలన్నీ ఇవి. పాదయాత్ర చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటది అంటారు. ఏది తిరుమలకి పాదయాత్ర చేస్తే పర్ఫెక్ట్ అని కాదు, ఎక్కడైనా సరే కనీసం ఒక 10,000 మంది, లేదు పిడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉంది. అట్లీస్ట్ నిరసన విషయంలో కూడా హిందువులు వెనకబడ్డారేమో అనిపిస్తుందండి కదా. ఏంటో నిరసన, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే తప్పు మాట్లాడాలని అనుకుంటారు,
ఆయన పేరేంటంటే ఆ, టీటీడీలో పురోహితుడి పేరేంటండి? రమణాచార్య. ఆయన పేరేంటి? రమణ దీక్షితులు. రమణ దీక్షితులు గారు. ఆయనేగా చెప్పాడు పింక్ డైమండ్ ఉండేదని. ఆయన కూడా చెప్పాడుగా. ఇప్పుడు మరి ఆయన జైల్లో పెట్టరా? భగవంతుడి ఇప్పుడు రమణ దీక్షితులే భగవంతుడి సేవ చేసి ఇన్నేళ్లుగా ఉంటూ బయటకు వచ్చి అబద్ధం చెప్పాడు అని అంటే నీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా లేక పార్టీ వాళ్ళ మీద నమ్మకం ఉందా? మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? చాలా ఒక గౌరవం ఉండేది రమణ దీక్షితులు గారంటే. అబ్బో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటాడు ఆయన, సాక్షాత్తు 24 గంటలు సేవ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిజంగా అసహ్యం వేస్తుంది ఆయన గురించి మాట్లాడాలంటే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నిరసన కార్యక్రమం ఇందాక మీరు అన్నారు చూసారా, అక్కర్లేదు, ఒక్కసారిగా మన వాళ్ళందరూ ఒక 10 రోజుల పాటు ఓ పెద్ద మైదానంలో కూర్చొని నిరసన రోజు తెలియజేస్తూ ఉంటే పట్టించుకోకుండా ఎందుకుంటారు? మనం ఏ ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టక్కర్లా, ఎవరిని కొట్టక్కర్లా, ఎవరిని తిట్టక్కర్లా. అట్లా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే ఎందుకు కదలదు గవర్నమెంట్? ఖచ్చితంగా కదులుతుంది. వీళ్ళంతా చేసినా చేయకపోయినా ఆ మహానుభావుడు చూస్తాడుగా, ఆయనే ఇస్తాడు శిక్ష వీళ్ళందరికీ. అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు.